హాయ్ వెల్కమ్ టు ఈటీ. కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటిస్తూ రూపొందిస్తున్న మూవీ కాంతారా చాప్టర్ 1 సైలెంట్గా విడుదలై మౌత్ టాక్తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్గా నిలిచి రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టిన కాంతారాకు ప్రీక్వెల్గా ఈ మూవీని నిర్మిస్తున్నారు. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ తెరకెక్కిస్తున్నాడు. కాంతారా సక్సెస్తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం దీని చిత్రీకరణ కర్ణాటకలోని మాని జలపాతం వద్ద జరుగుతోంది. సినిమా సెట్లో ప్రమాదం చోటు చేసుకుంది అని 30 మంది కళాకారులతో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది అని శనివారం సాయంత్రం వార్తలొచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజమూ లేదు అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్పందిస్తూ అసలు విషయం బయటపెట్టారు. చిత్రీకరణ సమయంలో జలాశయం వద్ద తాము ఓ సెట్ వేశామని, అది గాలికి దెబ్బతింది అని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు సెట్లో ఎవరూ లేరన్నారు. ఈ రోజు యథావిధిగా షూటింగ్ జరుగుతోంది అన్నారు. అంతేకాకుండా షూటింగ్ జరిగే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము అని, గజ ఈతగాళ్లు, స్కూబా డైవర్స్ సమక్షంలో షూటింగ్ చేస్తున్నాము అన్నారు. ఈ ప్రీక్వెల్ మొదలైన దగ్గర నుండి దీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇదే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్గా మారింది. ఆ మధ్య జూనియర్ ఆర్టిస్ట్ యాక్సిడెంట్లో మరణించారు. అక్కడి నుండే కాంతారా చాప్టర్ 1 విషాదాల పరంపర మొదలైంది. దీని నుంచి టీం తేరుకున్నారో లేదో మరో నటుడు కపిల్ ఈతకు వెళ్లి మృత్యువాత పడడం టీంను కలవరానికి గురి చేసింది. ఈ విషాదం మరొకముందే మరో 2 ఆర్టిస్టులు మృతి చెందడం టీంను షాక్కు గురి చేసింది. నటుడు రాకేష్ పూజారి, మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ విజు ఇద్దరు హార్ట్అటాక్ కారణంగా మృతి చెందారు. దీంతో అందరిలోనూ సరికొత్త చర్చ మొదలైంది. కాంతారా చాప్టర్ 1ను ఓ డివైడ్ ఫోక్లోర్గా తెరకెక్కిస్తున్నారు. ఇదే ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తోంది. దీని చుట్టూ జరుగుతున్న మరణాలు అందరి అనుమానాలు బలపడేలా చేస్తున్నాయి. ఓ దైవానికి సంబంధించిన కథను తెరపైకెక్కించే క్రమంలో ఇలాంటి సంఘటనలు జరగడం ఎన్టీఆర్ కాలం నుంచే చూస్తున్నాం. దైవానికి సంబంధించిన విషయాన్ని కమర్షియలైజ్ చేయడం ఇలాంటి విపరీతాలకు దారి తీస్తుంది అని ఓ నటుడు ఇప్పటికే చిత్ర బృందాన్ని హెచ్చరించడం ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 2న రిలీజ్కు ప్లాన్ చేస్తున్న ఈ సినిమాపై కోర్టు కేసుకు సంబంధించిన కత్తి వేలాడుతోంది. దీనికి తోడు వరుసగా యూనిట్ సభ్యులు మరణిస్తూ ఉండడంతో నెట్టింట వైరల్ టాపిక్ కోసం ఎదురు చూస్తున్న ఆస్ట్రాలజర్స్ కన్ను ఈ సినిమాపై పడిందట. మరి వరుస మరణాల నేపథ్యంలో కాంతారా ప్రీక్వెల్పై ఆస్ట్రాలజర్స్ ఎలాంటి షాక్ ఇస్తారో వేచి చూడాల్సిందే.